వీరికి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఈ సంవత్సరం చూసుకుంటే మే తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. నో నీడ్ టు వరీ. ఎందుకంటే గురువు 4లోకి వెళ్తాడు, కేంద్ర స్థానంలోకి వెళ్తాడు. గురువు సహజంగా మూలధనానికి కారకుడు గురువు, అదొకటి. అలాగే వీళ్ళకి కొంచెం జూన్ వరకు కూడా 3వ స్థానంలో గురువు ఉండి, గురువు యొక్క రాశిలో శని రాహులు ఉన్నందుకు కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు, కమ్యూనికేట్ చేసేటప్పుడు. అయితే జూన్ తర్వాత నుంచి వీళ్ళు ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. కానీ గురువు కాదు ఈ సంవత్సరం. గురువు శని రాహులు ఎనర్జీస్తో ఉన్నాడు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఆ ఫ్లైట్ లాగిపోయేటప్పుడు అదే చెప్పా, బాబు ఆ గురువు కాదు, మన మిథునంలో ఉన్నాడు, వాయుతత్వ రాశులు, వాయు సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి. సో ఏంటంటే ఈ గురువు అక్కడ ఉన్నందుకే మెయిన్గా ఈ షేర్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానీ ధరలు విపరీతంగా ఇవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి వెళ్ళాక కొంత మిస్కమ్యూనికేషన్స్ తగ్గుతాయి జూన్ నుంచి. కాకపోతే వీళ్ళు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని తీసుకోవాలి. ఇక వీరికి ఈ సంవత్సరం నవంబర్ తర్వాత సంతానం విషయంలో బాగుంటుంది. కొన్ని నిర్ణయాల విషయాల్లో నవంబర్ వరకు కాస్త జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక్కడ. ఇక వీరికి వివాహ సంబంధించిన విషయాలు ఎలా ఉంటాయి, కుదురుతాయా కుదరవా అంటే ఏదైనా జూన్ లోపల ఎక్కువ బలం ఉంది వీళ్ళకి. మరలా ఎప్పుడు వస్తుంది బలము అంటే మరలి ఈ గురువు వక్రిస్తాడు కర్కాటకంలో ఉండి. జూన్ లోపు ఎక్కువ బలం ఉందండి. ఎక్కువ బలం ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ బలము అంటే అక్టోబర్ నవంబర్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే జూన్ వరకు ఉండి జూన్ నుంచి అక్టోబర్ నవంబర్ వరకు ఉండదు, కర్కాటకంలో ఉన్నంత కాలం ఉండదు. కర్కాటకం తర్వాత మళ్ళీ వక్రించినప్పుడు మళ్ళీ వస్తుంది వివాహ బలం అనేది. అంటే వివాహం చేసుకుంటే వీళ్ళు జూన్ లోపల చేసుకోవాలి, లేదా నవంబర్ నుంచి చేసుకోవాలి. అంటే వివాహ బలం, గురుబలం అక్కడ ఉంది.